నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. రాజ్ తాలూరి గారి దర్శకత్వంలో వెంకట్ అండ్ రవీందర్ రెడ్డి, హెబ్బా పటేల్ అండ్ నటాషా సింగ్, సలోని ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ ఓం హరుడు. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులు ఇప్పుడే ఆ టీజర్ ని ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రవీందర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో ఒక మాటలో చెప్పాలంటే ఈగర్లీ వెయిటింగ్. అంటే వెంకట్ గారికి ఇది ఒక సెకండ్ ఇన్నింగ్ లాంటిదనే చెప్పొచ్చు. సో అండ్ మీలాంటి వాళ్ళు అండ్ హెబ్బా పటేల్ చాలా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఎవ్రీవన్ చాలా మంచి ప్యాడింగ్ ఉంది. అంటే చెప్పాలి అంటే వెంకట్ అన్న ఆయనతో మేము చేయటం లైక్ ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ డ్రైవ్ ఫర్ అస్. ఆయన మా ఫేస్ ఆఫ్ ద ఫిలిం అయ్యారు. సో అంటే హెబ్బా పాటిల్ ఉన్నారు, సలోని గారు ఉన్నారు, అలీ గారు ఉన్నారు, మా టీం నేను, షాని అన్న, చాందిని, ఆదిత్య, వేదిక. సో చాలా మంచి ప్యాడింగ్ అన్నమాట. సుమన్ గారు. ఓకే, ఆల్ బిగ్ ప్యాడింగ్. ఇంకా చెప్పాలంటే మేమే కొత్త. అయ్యో, మీరెందుకు కొత్త అవుతారు? మీరు కూడా చాలా మూవీస్ లో చేస్తున్నారు. అంటే సీనియర్ ఎప్పుడైనా దట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో మేము మార్కెట్ లోకి వెళ్ళడానికి కొంచెం మాకు డ్రైవ్ దొరికినట్టు. ఓకే, సో వీఆర్ హ్యాపీ టు బి కొలాబరేటెడ్ విత్ ద బిగ్ స్టార్స్. సో థ్యాంక్స్ ఫర్ మా డైరెక్టర్ రాజ్ తాలూరి గారు అండ్ ప్రొడ్యూసర్ ఫర్ బిలీవింగ్ us. అకార్డింగ్ టు మీ ఒపీనియన్ వాళ్ళంతా మీకు బిగ్ స్టార్స్ ఏమో. అఫ్ కోర్స్ మాకు కూడా మీరు బిగ్ స్టార్. ఎందుకంటే సీతారామ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మా అందరికీ తెలుసు. అలాంటి ఒక మూవీలో మీరు కూడా ఒక భాగం. విరాట పర్వం అదొక మంచి మూవీ. ఇట్లాంటి ఒక మంచి మంచి మూవీలో మీరు కూడా ఉన్నారు. సో మా దృష్టిలో మీరు కూడా మంచి చాలా పెద్ద ఆర్టిస్ట్ అనే చెప్తాం మేము కూడా. అవుతాం. సో వెరీ సూన్ ఇప్పుడు ఒక లైనప్ ఉంది, మంచి లైనప్. సో ఇది రిలీజ్ కుంది. ఐ హావ్ వెరీ బిగ్ లైనప్. ఓకే, సో అవి ఒక ఫ్యూ ఫిలిమ్స్ రిలీజ్ కున్నాయి. సో ఐ విష్ మీ మాట మీ అందరి సపోర్ట్ తో ఐ విల్ బి సూన్ వెరీ గుడ్ స్టార్. డెఫినెట్ గా యాజ్ ఏ బ్రదర్ గా మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే నటన పరంగా మీ నటన ఎలా ఉంటది అండ్ కట్అవుట్ పరంగా కూడా, అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సిన మెటీరియల్ మీరు, దాంట్లో డౌట్ లేదనమాట. ఇంకా ఇది చెప్పి రిజెక్ట్ చేయడానికి ఎక్కడా లేదు. అన్ని క్వాలిటీలు పుష్కలంగా ఉన్నాయి మీరు. బట్ ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు క్యారెక్టర్ పరంగా. చాలా బట్లకు అందరూ ఇప్పుడు మాకు ఎట్లా ఛాన్స్ ఇస్తారు డైరెక్టర్స్. సో ఎస్. అండ్ కమింగ్ టు ఓం హరుడు, సో ఈ సినిమాలో వెంకట్ గారు హీరో అని మీకు కథ మీ వరకు వచ్చినప్పుడు చెప్పారా? ఓకే, మీకు ముందే తెలుసు. సో ఆయన ప్రీవియస్ మూవీస్ మీకు కూడా తెలుసు, అంటే శివరామరాజ్ కానీ ఇవన్నీ బిగ్గెస్ట్ స్టార్ అప్పుడు ఆయన. ఎస్. సో ఆయనతో వర్క్ షేర్ అండ్ మీరు కూడా సెకండ్ లీడ్ ఇందులో. సో ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అసలు? ఫెల్ట్ లక్కీ. అంటే ఎనీ టైం ఇప్పుడు అంటే ఐ టెల్ యూ ద డిఫరెన్స్. మనం అంటే ఈ యంగ్ బ్యాచ్ చేసుకుంటే ఏంటి అంటే మాకున్న నాలెడ్జ్ తో మేము వెళ్ళిపోతుంటాం. వెన్ యూఆర్ వర్కింగ్ విత్ సీనియర్స్, సో ఎక్స్పర్టీస్ అంటే మేము ఏం మిస్ అవుతున్నాము, వాళ్ళు ఎందుకు వి గాట్ మెనీ అంటే ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయకూడదు, ఇది ఇట్లా చేయాలి. సో అది మాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ద కెరియర్. ఓకే, సో వీ డెఫినెట్లీ హ్యాడ్ వెరీ మచ్ సపోర్ట్ ఫ్రమ్ వెంకటన్న. సో యా, సో ఇప్పుడు మేము యంగ్స్టర్స్ కొత్త టెక్నాలజీ లేకపోతే కొత్తగా ఏదైనా ఉంటే విల్ షేర్ ఇట్. అంటే అన్న ఎట్లా ఉండేది అంటే నేను సీనియర్ అన్న ఎట్లా లేదు, హీస్ ఆల్వేస్ విత్ అస్. ఓకే, సో ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, లైక్ ఫుల్ ఫ్లెడ్జెడ్ సపోర్ట్ ఉంది మాకు. సో వి నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ మాతోటే కదా. సో ఆ కంఫర్ట్ ఇచ్చారు. సో వీఆర్ హ్యాపీ అండ్ లక్కీగా రానా గారితో, ఇట్లా దుల్కర్ సల్మాన్ గారితో, విజయ్ గారితో, ఇట్లా పెద్ద స్టార్స్ తో చేశా. సో ఆ కంఫర్ట్నెస్ కూడా ఇక్కడ కూడా కొంచెం యాడ్ ఆన్ అయింది. ఓకే, సో వెంకటన్న కూడా మీకు ఎప్పుడు అంటే ఇప్పుడు మాకు ఎప్పుడన్నా ఒక సీన్ స్ట్రక్ అయింది, ఎట్లా అని పక్కకు పిలిచి చెప్పాడు, ఎట్లా చేయాలి ఇట్లా చేయాలి రవి అని. ఓకే, సో దట్ హెల్ప్ వాజ్ ఆల్వేస్ దేర్. సూపర్. అయితే సో అంటే మీ డైరెక్టర్ తోని ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? మా డైరెక్టర్ రాక్షసుడు. అవునా? ఆ సీన్ ఏదన్నా అనుకుంటే వచ్చేసరికి చంపేవాడు. మళ్ళీ ఇది తిన్న తర్వాత ఏమంటాడు నాకు తెలియదు, కానీ హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెరీ బెస్ట్ బ్రదర్. అంటే ఎప్పుడు మాకెప్పుడు డైరెక్టర్ యాక్టర్ రిలేషన్ లేదు, హీ వాజ్ ఆల్వేస్ లైక్ బ్రదర్. ఓకే, సో ఆ ఫన్ గా షంటింగ్ వేసుకుంటూ ఆ సీన్ వచ్చే వరకు హీ పుష్డ్ us. ఓకే, సో ఓవరాల్ గా మా టీమ్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. వీ నెవర్ ఫెల్ట్ అంటే ఇట్ వాజ్ వెరీ హార్డ్, అంటే ఎలాంగేటెడ్ షూట్స్ అని అది అని, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్.
ఎస్. దే ఆల్వేస్ మేడ్ అస్ కంఫర్టబుల్ అండ్ వి లవ్డ్ ఇట్. అంటే కష్టపడ్డాం కానీ అదే కష్టాన్ని ఇష్టపడ్డాం కూడా. ఓకే. సో అంటే వెంకట్ గారి విషయానికి వస్తే తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే సీతారాముల కళ్యాణం కానీ, శివరామరాజు అన్నయ్య. కానీ, అన్నయ్య కానీ, Yeah. వాటన్నిటిలో కూడా ఒక క్లాసికల్ రోల్ అన్నట్టుగా చెప్పొచ్చు. Yeah, yeah. బట్ ఈ మూవీ విషయానికి వస్తే ఒక డిజిపి శంకర్ గాని వెరీ కనిపిస్తున్నారు పవర్ఫుల్. అండ్ ఒక పవర్ఫుల్ రోల్ అని చెప్పొచ్చు. Yeah, yeah. అండ్ మీరు కూడా లుక్ వైజ్ గా ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి రగడ్నెస్ కనిపిస్తుంది. సో ఆయన ఫైర్, మీరు రగడ్నెస్. సో మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండే అసలు? ఈ కాంబినేషన్ సీన్ ఎట్లా ఉందంటే సినిమా చూడాలి. అంతేనా? ఇప్పుడు చెప్తే మా డైరెక్టర్ చంపేస్తాడు మమ్మల్ని. సో ఆయన సో ఆ ట్విస్టే అది ఎట్లా ఏంటి, ఆ డ్రైవ్ ఎట్లా ఉంది అనేది మీరు సినిమా చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది అనేది. ఓకే. బట్ వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ ఎంజాయ్డ్ ద షూట్. సినిమా కూడా అందరికి అంటే రెగ్యులర్ గా వచ్చే సినిమాస్ లాగా కాకుండా బాయ్ నెక్స్ట్ డోర్ సినిమా లాగా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, సస్పెన్స్ ఉంది, క్రైమ్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, రొమాన్స్ ఉంది, మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో కూడా అంత బ్యూటిఫుల్ సాంగ్స్ అంటే మా సాంగ్స్ మా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మనీ జిన్నా అని ఉన్నారు. ఒకసారి ఒక సాంగ్ రిలీజ్ అయింది మాది, సో హైదరాబాదీ సాంగ్ అని. చూసా యాక్చువల్ గా ఆ లిరిసిస్ట్ ని కూడా నేను ఇంటర్వ్యూ చేశా. ఓ గ్రేట్. రంజిత్ గారిని. రంజిత్ గారు. అది సాంగ్ వచ్చిన వెంటనే నాకు ఆయన షేర్ చేశారు. ఈ రోజు మార్నింగ్ ఇంటర్వ్యూ అయింది, ఈవినింగ్ సాంగ్ వచ్చింది, నాకు వెంటనే షేర్ చేశారు. అందులో మీరు చూసిన వెంటనే నేను మీ డైరెక్టర్ గారికి కూడా మెసేజ్ చేశా, సో నాకు రవి గారి కాంటాక్ట్ కావాలి అని. ఓకే, నేను మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అంటే మా సంగతి జనాలు డిసైడ్ చేస్తారు, బట్ ష్యూర్ మనీ జన్నా మా మ్యూజిక్ డైరెక్టర్ విల్ బి ద నెక్స్ట్ బిగ్ స్టార్ ఇన్ మ్యూజిక్. సో ఆయన అంతా చాలా బాగా చేశారు. అంటే అతను వాడు అంటే మా టీమ్ వివర్ లైక్ ఫ్రెండ్స్. మీరు అతను మా నెక్స్ట్ సాంగ్స్ కూడా వినండి, ఇంకా అతను వేరే వర్క్ కూడా చూడండి. ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆ సాంగ్ లో నిజంగా నేను మిమ్మల్ని చూసి అంటే ప్రీవియస్ కొన్ని మూవీస్ మీరు చూస్తున్నాను కదా, నేను కూడా సీతారామం కానీ, విరాట పర్వం కానీ, ఆ మూవీస్ లో చూసి ఆ డాన్సింగ్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ సాంగ్ ఉన్నటువంటి ఆ మాస్ లుక్ అదంతా క్లియర్ గా కనిపిస్తుంటే ఎన్ని రోజులు ఎక్కడున్నారా బాబు అనిపించింది నాకు. తప్పుగా అనుకోకండి, అంటే సీరియస్ అలా అనిపించింది. ఇండస్ట్రీలో ఇట్స్ ఆల్ అబౌట్ లక్, టైం. సో టైం హ్యాస్ టు కమ్. టైం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. ఓకే. సో లక్కీగా అన్ని వేరే మూవీస్ కూడా లైన్అప్స్ ఉన్నాయి, సో మేబీ వచ్చేసారు. ఓకే. సో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి? సాంగ్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. మీరు ఇదే సాంగ్ అంటారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్ సాంగ్. దీన్ని మించిన సాంగ్ అది. మీరున్నారా? సలోని గారిది సాంగ్ ఉంటుంది. ఓకే. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవుతుంది సాంగ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. మనీ జన్నా డైరెక్టర్ గారు కూర్చుని 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 దాన్ని కొట్టుకుని మేము అందరం వెళ్ళి ఇది ఇట్లా కాదు అని వెంకట్ అన్న ఇది ఇట్లా ఉంటే బాగుంటుందని అందరూ కూర్చుని, శ్రీహరి అన్న ఉంటారు, అన్న కూర్చుని అసలు ఆ పాట ఎప్పుడు వస్తుందని అందరు వెయిటింగ్. ఊపుతుంది అంతా. సూపర్. అయితే జస్ట్ వెయిట్ ఫర్ ద సాంగ్. ఇంతకంటే ఎక్కువ లీక్ ఇవ్వకూడదు నేను. కానీ సలోని గారిని కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ టీం తెర మీదకి తీసుకొచ్చారు. ఆవిడ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు లైక్ ఇట్లా అంటే షూట్ కప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు షీ వాస్ సటిల్. అంటే ఈవిడ మధ్యలో మానేశారు కదా, మరి మళ్ళీ డాన్స్ ఇదంతా ఎట్లా అని అనుకున్నాం. ఇట్లా షూట్కి వచ్చారు, కొరియోగ్రాఫర్ ఇక్కడ చెప్తున్నారు, అక్కడ చూసారు, దానికి డబుల్ గ్రేస్. ఓకే. చింపి పడేసారు. నేను చెప్తాను కదా, ఆ సాంగ్ కోసం వెయిటింగ్ మేము. మళ్ళా వెంకట్ అన్నది ఒక సాంగ్ ఉంది. సో మ్యూజికల్ గా మాది నెక్స్ట్ ఒక ఊపు పోతుంది. ఓకే. సో ఇండస్ట్రీలో నేను ఇందాకలు కావాలన్నట్టు నేను కరెక్ట్ వర్డే యూజ్ చేస్తాను. రవి గారిని ఇండస్ట్రీ ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు. యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ అన్ని చింపేస్తారు. అయితే అంటే నేను కూడా అంటే ఐ వాంట్ అంటే హీరో ఇందులో చేసా, 2-3 మూవీస్ చేసా, కానీ హీరో అని కాదు, ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. ఓకే. అన్ని చేయగలను, ఒకటి తప్ప. ఏంటి? కామెడీ. కామెడీ రాదా? రాదు కాదు, జనాల్ని నవ్వించాలి అంటే ద బిగ్గెస్ట్ టాస్క్ అది. అవును. మిగతావన్నీ కష్టపడి చేయొచ్చు, కానీ అది బ్రహ్మానందం గారు, అలీ గారు, అసలు వీళ్ళు అంటే కామెడీ చేయలేనని కాదు, ఆ రేంజ్ లో రావాలి, చేయలేరు. అది రావాలి అంటే వి నీడ్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ కట్అవుట్ కష్టమే లేదు కొంచెం. లేదన్నా మా సినిమాలో అలీ గారు ఉన్నారు. ఓకే. ఆయనతో మా మేజర్ సీన్స్ ఉన్నాయి. సీన్ చేసేటప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ కి అంటే మా డైలాగ్స్ మర్చిపోవాలి మేము. ఓకే. ఆయన ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంటదంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఆయన చేసే యాక్టింగ్ కి స్పాట్ లో మేము డైలాగ్ మర్చిపోయి కడుపు పని అవుతాం. ఓకే. అసలు చాలా అంటే ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. అందుకు కామెడీ అనేది కష్టం. అంటే
ఒక బాధలో ఉన్నవాడు, ఒక కష్టాల్లో ఉండి ఏదో ప్రెజర్లో ఉన్నాడు, వాడు కూడా ఒక సీన్ చూసి నవ్వుకుంటున్నాడు అంటే అది చాలా కష్టం. వాడి బాధలన్నీ మర్చిపోయి నవ్వుకుంటున్నాడు అంటే, వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అంటే అట్లా నవ్వుకోవాలంటే చాలా కష్టం. దట్ నీడ్స్ టూ మచ్ ఆఫ్ స్కిల్. సో అది నేర్చుకోవాలి. ఎన్ని డేస్ పట్టింది షూటింగ్ ఇదంతా? షూట్ అరౌండ్ 56 days అయింది. 56 days. సో మీరు మొత్తం సింగిల్ కాల్? ఫైవ్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. 5 schedules. మేజర్ ముంబైలో జరిగింది, వెంకట్ అన్నది. సో వీవర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, బిహెచ్ఎల్లో కానీ, అండ్ ఇట్ వాస్ ఫన్. అండ్ ఈ ఎంటైర్ షూట్, ఈ ఎపిసోడ్ లో మీకు బాగా మెమరబుల్ సన్నివేశం ఏదైనా ఉందా? అంటే మెమరబుల్, ఆల్ కంప్లీట్ మూవీ ఇస్ మై ఫిలిం. ఐ గాట్ అ వెరీ గుడ్ టీమ్. ఓకే. చాందిని, వేదిక, ఆదిత్య, షానియన్. అంటే షానియన్, ఆదిత్య ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాంగ్. రాజన్న, వెంకట్ అన్న ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ తోటి చేయటం వల్ల మనది ఆల్వేస్ ఇంకొంచెం స్కోప్ అప్ అవుతుంది. అవును. సో ఆ స్కేల్ పెరగటానికి దేర్ సజెషన్, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, దట్ డెఫినెట్లీ యాడెడ్ అప్. ఓకే. అండ్ ఇండస్ట్రీలో ఇంకొక నా పేరు మీద ఇంకొక లీడ్ కింద ఇంకొక సినిమా, ఒక హీరో కింద ఇంకొక సినిమా కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి ఈ స్టేజ్, ఈ రేంజ్ లో ప్రమోషన్స్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా నాకు యాడ్ ఆన్ ఇంకో 10 మందికి, ఒక 1000 మందికి, ఒక 1,00,000 మందికి రీచ్ అయితే ఐఎమ్ డెఫినెట్లీ అవును హ్యాపీ. లేదు అంటే పీపుల్స్ మిమ్మల్ని బాగానే ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను మీ సోషల్ మీడియా అకౌంట్స్ కొన్ని చూశాను, కింద కామెంట్ సెషన్ కానీ ఇదంతా చూస్తే రవి గారిని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. సో అది కూడా నాకు లక్కీ. అంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నాకు బాగానే ఉన్నారు. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. సో అంటే ఫ్యాన్స్ అన్నాను, స్టార్డమ్ రావాలి. బట్ ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అందరికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, లక్కీగా ఐ హ్యావ్ మెనీ. ఓకే. హూ సపోర్ట్స్ మీ. సో యాక్చువల్గా నేను మీ గురించి ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. సో మీతో కూర్చొని మీతో మాట్లాడితే అరే నేను చాలా తప్పుగా ఆలోచించానేమో అనుకున్నాను. అనిపిస్తుంది ఇప్పుడు. అంత రాంగ్ క్యాలిక్యులేషన్ ఏం చేసుకున్నారు అంటే రవి గారు చాలా అగ్రెసివ్ గా ఉంటారు అని నేను అనుకున్నాను యాక్చువల్ గా. అంటే అట్లేం లేదన్నా, అగ్రెసివ్ అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఓకే. ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఐ టేక్ ఎనీథింగ్. కానీ ఏదన్నా మనం చేయని దానికో లేకపోతే కొంచెం సర్ప్రైజ్ చేయాలను అట్లా చేస్తే ఐ కెనాట్ టేక్ ఇట్. బట్ అది కాకుండా ఎవ్రీథింగ్, అంటే అది మూడ్ నా చేతిలో లేదు. ఓకే. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అగ్రెసివ్. ఐఎమ్ అగ్రెసివ్ ఆన్ ద సిచ్యువేషన్. ఏమన్నా వస్తే డెఫినెట్ గా మీకన్నా కోపం వస్తుంది. ఓకే. సో యువర్ లైక్ ఎ మిర్రర్ అంటారు. అంతేనా? అంతే. సూపర్. సో మీ ప్రీవియస్ మూవీస్ దాదాపు ఒక 15 వరకు చేస్తున్నారు కదా, అంటే మీరు లీడ్ రోల్స్ గా చేసినవి అండ్ కొన్ని సపోర్టింగ్ రోల్స్ చేసినవి. సో ఈ 15 మూవీస్ లో రవి గారు ఇండస్ట్రీలో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? పేషెన్స్. ఓకే. డెఫినెట్ గా. అంటే బై గాడ్స్ గ్రేస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఇండస్ట్రీలో ఇయర్ సస్టైన్ అవుతున్నట్టు బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ మై రియల్ హీరో అండ్ హీల్ బి హీరో ఫర్ ఎవర్. సో ఆయన మాకు కష్టపడకుండా ఉండటానికి చూసుకున్నంత అయితే చూసుకున్నారు. ఆయన ఇప్పుడు లేరు ఇక్కడ. సో ఆయన చనిపోయారు. ఆయన వల్లే లైక్ వీఆర్ ఏబుల్ టు సస్టైన్. సో ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఉంటాయి అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫైనాన్షియల్ బ్యాకప్. సో అట్లా సస్టైన్ అవుతూ వస్తున్నాము. లక్కీగా ఇప్పుడే కొంచెం ఛాన్సెస్ దొరుకుతున్నాయి. సో అందరికీ నేను చెప్పేది కూడా ఏంటంటే సస్టైనబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్ చాలా మందికి ఉంది, బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు, బట్ దే నీడ్ గుడ్ టైం. అంతే, లక్ ఫేవర్ చేయాలి. ఒక్క ఛాన్స్ అని రవితేజ గారితో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ ఒక్క ఛాన్స్ లైఫ్ చేంజ్ చేసేస్తుంది. వీ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. అంతే. సో ఇండస్ట్రీలో ఫైనాన్షియల్ గా మనం స్టేబుల్ గా ఉన్నప్పటికీ కూడా ఆఫర్స్ విషయంలో మాత్రం అది ఎక్కడ వర్కౌట్ అవ్వదంటారా? కంప్లీట్లీ ఫేట్. అంతేనా? ఓకే. అంటే ఇప్పుడు నాన్నగారికి మీకు మంచి పలుకుబడి కానీ మంచి గుడ్ నేమ్ ఉంది కదా, సో అది కూడా ఎక్కడ యూజ్ అవ్వలేదా మీకు? కాదు. అవునా? కాదు. మేబీ పరిచయాల వల్లే, ఒక పరిచయమై ఒక సినిమా ఇట్లా అవుతుంది అంటే వెళ్ళి కలిసే ఆప్షన్ ఉంటుందేమో, కానీ ఛాన్స్ రావటము, దాంట్లో యాక్ట్ చేయటము అనేది ప్యూర్లీ ఆన్ లక్. ఓకే. సో అది కళామ తల్లి ఆశీర్వదించాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి. ఓకే. చేసినవి కూడా చాలా రిలీజ్ కానీ చాలా ఉన్నాయి. ఓకే. సో అన్నిటికీ వి నీడ్ లక్. సో పేషెన్స్ చాలానే ఉంది రవి గారికి అయితే. నేర్చుకున్నా. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? ఆల్మోస్ట్ 15 years. 15 years. ఈ స్ట్రగ్లింగ్ అప్పటి నుంచి ఉంది అయితే. గ్రేట్ అండి. సో ఫస్ట్ మూవీ వచ్చేసి ప్రేమ ఒక మైకం, చార్మి గారితోటి.
సో అప్పుడు స్టార్ట్ అయింది అట్లా అట్లా అట్లా. చిన్నప్పుడు అంటే నాకు ఫస్ట్ ఈ యాక్టింగ్ అనేది మా తెలుగు టీచర్ విమలా మేడం అని ఉంటారు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకం వేయించారు, ఓకే. సో ఇంద్రుడి క్యారెక్టర్, అట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో ఓం హరుడు మూవీ క్యారెక్టర్ కి అండ్ ప్రీవియస్ మీరు చేసినటువంటి క్యారెక్టర్ కి డిఫరెన్స్ ఏంటి? యాక్టింగ్ పరంగా కానీ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళటంగా కానీ ఇవన్నీ వేరియేషన్స్ లో డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఓం హరుడు మూవీకి దానికి తేడా ఏంటి అంటే మిగతావన్నీ ఐ వాజ్ సపోర్టింగ్, అవి కొన్ని సటిల్గా ఉన్నవి. ఇందులో మా లోకల్ హైదరాబాద్ మాస్ బాయ్స్ ఓకే ఎట్లా ఉండాలి అంటే ఐ హ్యావ్ ఫ్రీడమ్ హౌ టు ఎక్స్ప్రెస్. సో అది అడ్వాంటేజ్. సో ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది డైరెక్టర్ గారు నేను ఇట్లా ఉండాలి అనుకుంటున్నా, ఇట్లా చేయని చెప్పి వదిలేశారు. ఓకే. సో ఐ హ్యాడ్ గుడ్ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే అంటే మీకు కూడా ఒక 2 సాంగ్స్ అంటే హీరోకి ఎలాగో కొన్ని సాంగ్స్ ఉంటాయి, సెకండ్ హీరో కూడా ఉంటాయి, బట్ మీకు ఇందులో 2 సాంగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ డాన్సింగ్ కానీ లేకపోతే ఈ విషయాల్లో మీరు అంటే ఓం హరుడుకి ముందే ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేయడం కానీ హోంవర్క్? చిన్నప్పటి నుంచి హోంవర్క్ అంటూ ఏం లేదు కానీ ఐఎమ్ గుడ్ ఇన్ డాన్సింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే క్లాసెస్ లాంటివి ఏం లేదు కానీ జెనెటికల్ గా మేబీ ఐఎమ్ బ్లెస్డ్. ఓకే. ఐఎమ్ గుడ్ ఇన్ డాన్సింగ్. సో జిమ్ ఎట్లాగో అలవాటు ఉండింది, సో ఫిట్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే. సో డాన్స్ అనేది అంత కష్టపడటానికి నాకేం లేదు, బట్ జెనెటిక్స్ లో ఉంది. సో చిన్నప్పటి నుంచి ఐఎమ్ గుడ్ డాన్సర్. అంటే స్కూల్ అని కానీ ఫంక్షన్స్ అని కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ డాన్స్. ఓకే. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ దానికి. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకుని డాన్స్ అయిపోతే బాగోదు కదా. సో సో మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారా? లేరు ఆయన, వి విష్ మెట్ హిమ్, ఆయన లేరు, సో వి కుడ్ మీట్ హిమ్. మీరు అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాదీనా? యా యా, born and brought up here. ఇక్కడే. సో లోకల్ హైదరాబాద్ మలక్పేట్. అంతే. వస్తుందా లాంగ్వేజ్ మీకు? అంటే స్లాంగ్ పర్ఫెక్ట్ గా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి. ఓకే. లేకపోతే మస్తు మాస్ వస్తుంది మనది. అవునా? సో యాక్చువల్ గా నేను మీరు తమిళియన్ అనుకున్నాను యాక్చువల్ గా. చెప్పారు ఎవరన్నా? అన్నారు, బట్ ఐమ్ గుడ్. అక్కడ కూడా మంచి మీ మాటలు ఇది అక్కడ రీచ్ అయ్యి ఒక 2 ఫిలిమ్స్ చేసా ఆల్రెడీ, రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. తమిళ్లో కూడా చేశారా? చేసా. ఓకే. సో రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి అవి, మేబీ ఇంకొక 1 month 1.5 month అవి కూడా రిలీజ్ ఉన్నాయి. సో తమిళ్ నేర్చుకోవాలి చెప్పారు, సజెస్ట్ చేశారు తమిళ్ నేర్చుకొని. కన్నడ కూడా ఒకటి చేస్తున్నా, సో కన్నడ కూడా నేర్చుకోవాలి. సో ఈ సందర్భంగా యాక్చువల్ నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. యాంకర్ డైలాగ్ ఏంటని అనుకోవచ్చు, బట్ ఎప్పుడు వచ్చాం అనేది ఇంపార్టెంట్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. సో 15 years గా మీరు ఉన్నారు, బట్ జనాల్లో అనుకున్నంత రీచ్ రాలేదు. అయ్యా అంటే దానికి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇండస్ట్రీ లేకుండా డిఫరెంట్ అంటే అన్ని మేనేజ్ చేసుకుని సెటిల్ చేసుకుని, సో దిస్ ఇస్ అ టైమ్ వేర్ ఐ స్టార్టెడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. నెక్స్ట్ ఇయర్ లోపల మీ దగ్గర ఇంకో 10 ఇంటర్వ్యూలు నేను చేయాలనుకుంటున్నా. సో అన్ని సినిమాలు నేను చేద్దాం అనుకుంటున్నాను, చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇయర్ మీ మాట పుణ్యమో లేకపోతే మీ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, మీ మీడియా బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, డెఫినెట్ గా ఐ కమ్ రెగ్యులర్లీ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. అంత రీచ్ రావాలనుకుంటున్నా, అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఉండాలి ఇంకా. ఓకే. అండ్ కమింగ్ టు ఓం హరుడు, సో వెంకట్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? యాక్సెప్టెన్సీ అంటే ఇప్పుడు మనం వెళ్ళి చెప్తే ఇప్పుడు కొందరు వీడేంటి నాకు చెప్పేదనేటట్టు ఉంటుంది, అది అట్లా లేదు. ఓకే. ఆయనకి ఓపిక ఎక్కువ. ఎవరేం చెప్పినా ఫస్ట్ వింటారు, దాని తర్వాత ఇది కాదు ఇది, ఇది కాదు ఇది, అది కాదు ఇది, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్ అని చెప్తారు. నేను కూడా అబ్జర్వ్ చేశాను అన్నలో, ఎందుకంటే అన్నతో నేను కూడా ఒక హాఫ్ డే ట్రావెల్ చేశాను. ఓకే. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అన్నతో ట్రావెల్ చేశాను. అంత ముందు చాలా సార్లు ఫోన్ లో కూడా మాట్లాడాను, ఎక్కడ కూడా విసుక్కోవడం కానీ. ఇప్పుడు కూడా ఇప్పుడు టిల్ డేట్ మన మూవీ అయిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు అన్న ఇగో ఇది ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా చేయండి, ఇప్పుడు కూడా గైడ్ చేస్తారు ఆయన. ఓకే. కానీ ఆ వెంకట్ అన్నది నేను సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటాను. అన్న స్టోరీస్ కానీ లేకపోతే వాట్సాప్ స్టోరీస్ కానీ నేను చూసినప్పుడు నాకు ఇప్పటికీ కూడా ఓం హరుడు ఇంకా సెట్ మీదే ఉందనిపిస్తుంది. రెగ్యులర్ గా మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటున్నారు ఆయన. అది టీమ్ ని కలిపి తీసుకెళ్తారు ఆయన. అది నాకు కూడా బాగా నచ్చింది అది. అండ్ మీ డైరెక్టర్ గారి విషయానికి వస్తే ఏం నచ్చుతుంది? సపోజ్ మనం ఒక షూట్కి వెళ్ళాం, అక్కడ లొకేషన్ అనుకున్న టైంలో సపోజ్ వర్షం పడ్డది. ఓకే. దాన్ని ఏం చేయాలి? కొందరు స్ట్రక్ అవుతారు. ఆయన ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది, ఆ థింకింగ్ అంటే విజన్ అంటారు కదా,
హీ హాజ్ వెరీ గుడ్ విజన్. ఓకే. అంటే స్పాట్ లో ఈ కథ ఈ లైన్ ఇక్కడ ఈ సెటిల్ అవ్వట్లేదు, దాన్ని నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎట్లా హిల్ డిసైడెడ్. ఓకే. అంటే ఎనీ సిచ్యువేషన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ని ఆయనకు తగ్గట్టుగా మార్చుకుంటాడు. ఇప్పుడు నాకు కోపం ఉందనుకోండి నిజంగా సెట్ లో, ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు, నా పదాన్ని వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ కంట్రోలింగ్ ఆయన దగ్గర ఉంది. ఓకే. ఎప్పుడు వస్తుంది సినిమా? అక్టోబర్ 1st or 2nd వీక్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే. సో ఆ డేట్స్ కోసం అప్పుడు వెంకటన్న అండ్ ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. సో లెట్స్ సీ, మేబీ 1.5 month లో అయితే. కానీ మీ మూవీకి కానీ మీకు కానీ వెంకట్ గారికి కానీ ఇప్పటికే కావాల్సినంత బజ్ వచ్చేసింది, ఎందుకంటే సోషల్ మీడియాలో రెస్పాన్స్ అలాగే ఉంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది, స్టేజ్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే. కొన్ని నెక్స్ట్ రిలీజ్ అయ్యే సాంగ్స్ అసలు మీకు మామూలుగా ఉండవు, ఒక ఊపు ఊపుతాయి. అంటే చిరంజీవి గారిది నా పేరే కాంచనమాల అని పాట ఒకటి వచ్చింది, ఓకే, ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే. మొత్తం డిజిటల్ మీడియా మొత్తం ఒక ఊపు అట్లా ఉంది సాంగ్. సో రవి గారిని నేను పట్టుకోగలుగుతానా కమింగ్ మంత్స్ లో? ఎప్పుడు పట్టుకోగలరు, ఎట్లా ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. ఓకే. అండ్ రూట్స్ మర్చిపోను నేను. లేదు, ఎందుకంటే మీ గురించి నాకు మొత్తం తెలియకపోయినా ఇండస్ట్రీ పరంగా మీరేంటో నాకు తెలుసు. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ చాలా స్కానింగ్ చేసి ఉంటారు, మీకు సో అదే చెప్తున్నాను, రవి గారు ఏంటి, రవి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన చేసిన మూవీస్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఇదంతా నాకు తెలుసు కాబట్టి, సో ఆయన ఎలా ఉంటారనేది ఒక క్లారిటీ నాకు ఉంది కాబట్టి నేను ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు వస్తుంటే కూడా మా మేడం కూడా మీకు చెప్పారు కదా, ఆదిత్య లిటరలీ వెయిటింగ్ మీకోసం. సో నేను చాలా క్యూరియాసిటీగానే ఉన్నాను మీతో ఇంటర్వ్యూకి కూర్చోడానికి, బికాజ్ ఎందుకంటే 15 years స్ట్రగ్లింగ్ ఒకటైతే, సో ఇండస్ట్రీలో అంటే నాకు తెలిసినంత వరకు మీరు గోల్డ్ స్పూన్ కాదు కానీ ఐఎమ్ గుడ్. యా, అదే డాడీ మాత్రానికి రాజ్యానికి రాజు అవ్వకపోయినా మిమ్మల్ని మాత్రం రాకుమారి లాగా పెంచాడు 100%. సో అది నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. సో అందుకే నేను కూడా వెయిటింగ్ యాక్చువల్గా, అంటే ఈయన ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అనేది నేను వెయిటింగ్ యాక్చువల్గా. సో అనుకున్నట్టు మీకు సక్సెస్ రావాలి, అవుద్దని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఓం హరుడు గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ చూడండి, అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు నచ్చేలాగా చేసాము. సో ఈసారి మాకు మంచి హిట్ ఇవ్వాలి, మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలి, మాకు ఒక మంచి కెరీర్ ఇవ్వాలి. సో అది మీ చేతుల్లో ఉంది ఆడియన్స్, ప్లీజ్ బ్లెస్ us. ఎస్, డెఫినెట్గా సినిమా అయితే సక్సెస్ అవుద్ది, మాకు కూడా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే టీజర్ కానీ సాంగ్స్ కానీ, మొన్న హైదరాబాదీ సాంగ్ అయితే నిజంగానే దుమ్ములేసిపోతుంది, చాలా మంది రీల్స్ కూడా చేస్తున్నారు, ట్రెండింగ్ ఉంది రీసెంట్ గా. యా, ట్రెండింగ్ యూట్యూబ్ లో కూడా సెకండ్ ట్రెండింగ్ లో ఉంది. సో మీరు అన్నట్టు కమింగ్ సాంగ్స్ ను కూడా మేము అంతే రిసీవ్ చేసుకుంటాం, ఆడియన్స్ మించి ఉంటాయి. అవునా? అంతకు మించి ఉంటాయి. ఓకే. మీరు జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ సాంగ్స్. పిలిచి నువ్వు చెప్పింది కరెక్ట్ రవి అంటారు మీరు. ఓకే. సో అంత బాగా వచ్చినాయి సాంగ్స్, సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఇప్పటి వరకు తీయలేదు. అండ్ దిస్ ఈస్ ఎ రియల్ స్టోరీ విచ్ హ్యాపెండ్. అవునా? ఓకే. దాని మీద మిగతాది కుక్ చేశారు, లైన్ మాత్రం రియల్ స్టోరీ. ఓకే. దాన్ని కుక్ చేసి హీ మేడ్ ఇట్ ఎన్ బ్యూటిఫుల్ ఫిలిం. ఓకే. సో నాకు ఇప్పుడే మాట ఇవ్వాలి, ఆఫ్టర్ ఓం హరుడు మీ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, మీరే కాదు మీ మూవీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది. బట్ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి ఫస్ట్. నేను 100% మీ నోటి పుణ్యం వల్ల సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచి పేరు రావాలి మాకు అందరికి. అండ్ డెఫినెట్ గా మీరు ఎప్పుడు పిలిచి అప్పుడు వచ్చేస్తాం, ఫస్ట్ మీ దగ్గర పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక షెడ్యూల్లో మాకు టైం ఇచ్చి ఇంత మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి లైఫ్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుని. అండ్ మీరు అన్నట్టు 30 days మీ కాల్ షీట్ బిజీగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.